వెల్కమ్ టు రాజనీతి. తమిళనాడులో ఈరోజు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒక్క విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈసారి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేశారు. తమిళనాడులో తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. డిఎంకే కూటమి, ఏఐడిఎంకే కూటమి రెండు కూడా 25 నుంచి 30 మంది తెలుగు వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. తెలుగు మూలాల వాళ్ళకి. తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఏఐడిఎంకేకి పట్టున్న ప్రాంతం, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం అయిన కొంగునాడులో భాగంగా ఉన్న కోయంబత్తూరులో ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభకు జనం బాగా హాజరయ్యారు. కృష్ణగిరి జిల్లాలో హోసూర్, తళిలో కూడా రోడ్ షోలు నిర్వహించారు. ఈ రెండు చోట్ల కూడా జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాగా హాజరయ్యారు తెలుగు వాళ్ళంతా కూడా. హోసూర్ అంటేనే తెలుగు వాళ్ళు డామినేషన్ ఉన్న ప్రాంతం. అక్కడ తెలుగు వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ ఉంటారు. అలాగే చెన్నై నగరంలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ఆవడి, అన్నానగర్, టీ నగర్ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. తర్వాత రోజు మదురైలో కూడా బహిరంగ సభ నిర్వహించారు దక్షిణ తమిళనాడులో. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకటే కూటమి అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చంద్రబాబు తన పర్యటనలో వివరించారు. తమిళనాడులో రెండు ప్రధాన పార్టీల నాయకులతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అటు డిఎంకే నాయకులతో, ఇటు ఏఐడిఎంకే నాయకులతో ఆయనకు దశాబ్దాల పరిచయం ఉంది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేవగౌడ, ఐక్య గుజరాల్ ప్రభుత్వాలకు డిఎంకే, తెలుగుదేశం రెండు కూడా మద్దతు ఇచ్చినాయి. అప్పటి నుంచి కరుణానిధితో మంచి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబుకి, దివంగత కరుణానిధితో. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు జయలలితతో సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా డిఎంకే, ఏఐడిఎంకే నాయకులందరితోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డిఎంకే కూటమికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా చాలామందికి ఇష్టం లేదు. మనకెందుకు వచ్చిన గొడవ, తమిళనాడు వెళ్ళి స్టాలిన్తో ఎందుకు శత్రుత్వం పెట్టుకోవాలి, దారిని పోయే దరిద్రాన్ని తగిలించుకున్నట్టుందని విమర్శలు చేశారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమిలో ఉన్నాయి. తమిళనాడులో ఏఐడిఎంకే కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. కూటమిలో ఉన్నప్పుడు కూటమి పార్టీల తరఫున ప్రచారం చేయాలని బీజేపీ పెద్దలు కోరినప్పుడు కాదంటే అది కూటమి ధర్మానికి విరుద్ధం అవుతుంది. తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తే అడ్వాంటేజ్ అవుతుందని తమిళనాడు బీజేపీ శాఖ కోరిక మేరకు ఆయన తమిళనాడులో పర్యటించారు. గతంలో పోయినసారి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కోయంబత్తూరులో నారా లోకేష్ ప్రచారం చేశారు. అప్పుడు అన్నామలైకి మద్దతుగా, అన్నామలై ఎంపీగా నిలబడితే ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు ప్రచారం చేశారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టమే లేదు. వస్తే గిస్తే చంద్రబాబు నాయుడుకి నష్టం రావచ్చు, ఎందుకంటే స్టాలిన్తో ఉన్న వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. పైగా రాష్ట్రానికి ఎంతో కొంత మేలే జరిగిందని చెప్పాలి. మేలు ఎట్లా జరిగిందంటే ఈ వారంలో ఆంధ్రప్రదేశ్కి 2 శుభవార్తలు వచ్చినాయి కేంద్రం నుంచి. సరే, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి ఈ శుభవార్తలకి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఈ ప్రాజెక్టులు కేంద్రానికి సంబంధించినవి. ఇందులో ప్రధానమైంది పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించింది. ముందు అనుకున్నట్టుగా కాకుండా పోలవరం ప్రాజెక్టు తొలి దశ అని ఒకదాన్ని పెట్టి 41.15 మీటర్లకు పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం రాసిన లేఖ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది 2024కు ముందు. వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుతుంది కదా, తక్కువ ఎత్తులో నీళ్లు నిలబెడితే పునరావాసానికి తక్కువ ఖర్చు అవుతుంది కదా. సో అందుకని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 41 మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే స్టోరేజ్ కెపాసిటీ కేవలం 115 టీఎంసీలు ఉంటుంది. దాని మూలంగా పెద్ద ఉపయోగం ఉండదు. అదొక బ్యారేజ్ లాగా ఉపయోగపడుతుంది, కానీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అవ్వదు. ఈ ఆందోళన అందరిలో ఉంది. ఇలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 45.7 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెబ్సైట్లో అధికారికంగా వెల్లడించింది. 45.7 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ చేస్తే మొత్తం 8 మండలాల్లో 222 గ్రామాలు ముంపునకు గురవుతాయి. భూసేకరణ, పునరావాసానికి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు దాకా కేంద్రం తొలి దశ నిర్మాణం, పునరావాసం గురించే ప్రస్తావిస్తోంది. రెండో దశ గురించి ఎక్కడా మాట్లాడలేదు, చాలా నిర్లిప్తంగా ఉంది. 2 రోజుల క్రితం అనూహ్యంగా రెండో దశ గురించి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారికంగా పేర్కొంది.
ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇది మేజర్ డెవలప్మెంట్ అని చెప్పాలి. అలాగే మొన్న ఏప్రిల్ 18వ తారీఖున కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కీలకమైన రైల్వే ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దువ్వాడ నుంచి విశాఖపట్నం సమీపంలో దువ్వాడ నుంచి నిడదవోలు వరకు చెన్నై కోల్కతా లైన్కి సమాంతరంగా 3-4 లైన్ల నిర్మాణానికి 9,889 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే దాదాపు 10,000 కోట్లు. కోల్కతా చెన్నై రైల్వే మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి 198 కిలోమీటర్ల పొడవైన 2 అదనపు రైల్వే లైన్లు నిర్మిస్తారు. ఈ 2 కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ డెవలప్మెంట్స్. సరే, చంద్రబాబు గారి ప్రచారానికి దీనికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు, కానీ చంద్రబాబు ప్రచారానికి వెళ్ళటం వల్లే ఇవి వచ్చాయని చెప్పను. కానీ ఆయన ప్రచారం ఖరారైన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన శాంక్షన్స్ అని చెప్తాను. బీజేపీ నేతలు ఆయన ప్రచారానికి పిలిచినప్పుడు రానంటే తేడాలు వస్తాయి, కూటమిలో మనస్పర్ధలు వస్తాయి. పైగా కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి ధర్మాన్ని పాటించాలి. అలాగే కేంద్రం కూడా ఏపీ విషయంలో కూటమి ధర్మాన్ని పాటిస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 2014-18 మధ్యలో ఎన్డీఏలో ఉన్నప్పుడు తెలుగుదేశం పెద్దగా ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఆంధ్రప్రదేశ్కు శాంక్షన్స్ విషయంలో కేంద్రం అంత ఉదారంగా ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం గతంలో లాగా కాకుండా ఈసారి ఏపీకి శాంక్షన్స్ విషయంలో బెటర్గా ఉన్నారు. సో కొంతవరకు అంటే ఆ విషయంలో కేంద్రం నుంచి అందే సహకారం విషయంలో మాత్రం సాటిస్ఫాక్షన్ అని చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, అవసరాల దృష్ట్యా వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి కేంద్రంతో సంబంధాలని ఇలాగే కొనసాగించుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.